మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు, 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల లభ్యం. ఇదంతా ముడుపుల సొమ్మే. హైదరాబాద్ శివారులో డెన్నుల్లో భద్రపరిచిన రాజ్ కసిరెడ్డి, వరుణ్ కుమార్ వాంగ్మూలంతో గుట్టురట్టు. అర్ధరాత్రి సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు. మద్యం కుంభకోణంలో కీలక పరిణామం. ఇక భారత్పై 25% సుంకాలు, జరిమానాలు వీటికి అదనం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. రష్యాతో వాణిజ్య సంబంధంపై తీవ్ర ఆక్షేపణ. దేశ ప్రయోజనాలను కాపాడుకుంటామని భారత ప్రభుత్వం తెలిపిందండి. ఏపీ ప్రణాళికల్లో భాగస్వాములు కండి అని సింగపూర్లో వివిధ సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు గారు చర్చలు జరిపారు. మీ పెట్టుబడులు భద్రమని భరోసానిచ్చారు. ఇక ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి? ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా లభ్యమవుతాయి? పిటిషనర్ని ప్రశ్నించిన హైకోర్టు. రాష్ట్ర అభివృద్ధి ఆదిలోనే ఉన్నందున భూములు ఎంతకు ఇస్తున్నారో చూడకూడదు. టీసీఎస్ ఏర్పాటుతో 12,000 ఉద్యోగ అవకాశాలు. ఆ సంస్థకు భూ కేటాయింపు నిలిపివేసేలాగా ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేం. ఇక జంటగా తొలి విజయం. జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్ అయింది. నిర్దేశిత కక్షలోకి నైసార్ ఉపగ్రహం. ఇక వణికించిన సునామీ. రష్యాలో భారీ భూకంపంతో ఎగిసిపడ్డ రాకాసి అలలు. భూకంప తీవ్రత 8.8. జపాన్, అమెరికా సహా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు. భయంతో పరుగులు పెట్టిన జనం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న దేశాలు. ఇక మరో 7 నగరాల్లో స్మార్ట్ వీధి మార్కెట్లు. ప్రతి చోట 20 నుంచి 200 దుకాణాలు. రేపటి నుంచి మలేషియాలో మంత్రి నారాయణ గారి పర్యటన ఉందండి. విశాఖ, విజయవాడలో ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు పెట్టండి క్యాపిటల్ ల్యాండ్ సీఈఓ దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ గారు తెలిపారు. ఇక 4 రోజులు 26 కార్యక్రమాలు. సింగపూర్లో బిజీగా గడిపిన చంద్రబాబు గారు. సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం. రాష్ట్రానికి బయలుదేరిన సీఎంకు తెలుగు ప్రజలు వీడ్కోలు. ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం. మా దృష్టికి 3 నెలల్లో 135 ఫిర్యాదులు. వాటిలో ఎఫ్ఐఆర్ నమోదైంది 40 కేసుల్లోనే. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ అసహనం వ్యక్తం చేశారు. 1,00,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు వైద్య పరీక్షలు. ఇక విజయేందర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డిది విడదీయలేని బంధం. ఇద్దరి మధ్య వ్యాపార, ఆర్థిక సంబంధాలు. మద్యం ముడుపులు భద్రపరిచేందుకు వారి ఫామ్ హౌస్లో ఎంచుకున్నది. అందుకే యూవీ పేరుతో డిస్టిలరీలు ఏర్పాటు చేయించి రాజ్ 2 ఏళ్లలో దానికి 224 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. ఇక ప్రకాశం బ్యారేజ్కి 1.38 లక్షల వరదల క్యూసెక్. చివరిలో హడావుడి పడితే ప్రాజెక్టులు పూర్తి కావని తెలిపారండి. ఇక జైల్లో కసిరెడ్డి వంట పిటిషన్ డిస్మిస్. ఎన్ఐటీలు, IIIటీల్లో భారీగా సీట్లు ఖాళీలు ఉన్నాయంటండి. ఇక మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తెల్హారి తెలిపారు. ఆంక్షలు బేఖతార్. భారీ జన సమీకరణకు ఏర్పాట్లు. ఏదైనా గుర్తింపు కార్డుతో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారు తెలిపారు. గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్ గారు. ఇక ఏ రోజుకి ఆ రోజే శ్రీవాణి దర్శనం. ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారు తెలిపారండి. సీమలో కోటలు, దేవాలయాలకు గుర్తింపు తెస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తెలిపారు. 3 జిల్లాల్లో పేద, బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు. క్వాడ్స్ కంపెనీ ఏర్పాటును విరమించుకుంటున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రకటించారు. మంచి చేద్దామనుకుంటే దోచుకున్నారని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్ కోసం ఎందుకు ప్రచారం చేశారని పారితోషికం ఎంతకు తీసుకున్నారు? ప్రకాష్ రాజును విచారించిన ఈడీ అధికారులు. పలువురు రెవెన్యూ సిబ్బందిపై అభియోగాలు నమోదు చేశారండి. విధుల నిర్వహణలో అవకతవకలు పాల్పడినందుకు. ఇక రాజమహేంద్రవరం జైలు ఆవరణలో డ్రోన్ చక్కర్లు. తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఖుష్బూ గారిని నియమించారు. ఇక ఆయన చైనా గురు రాహుల్ గాంధీపై జయశంకర్ గారు పరోక్ష విమర్శలు. ట్రంప్వి అబద్ధాలని మోడీ చెప్పలేకపోతున్నారని రాహుల్ గారు అన్నారండి. మీ ప్రవర్తన విశ్వాసం కలిగించట్లేదని జస్టిస్ వర్మపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్షయను గుర్తించే పరికరం క్రియేట్ చేశారంటండి. న్యాయవాదుల ముందు గుంజీళ్లు తీసిన ఐఏఎస్ అధికారి బదిలీ చేశారు. క్రైస్తవ సన్యాసులను విడుదలకు కేంద్రం జోక్యం చేసుకోవాలని, లేకపోతే పరిస్థితి చేయిదాటిపోతుందని లోక్సభలో కేరళ ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్పై విహెచ్పి మండిపాటు. సైనిక వాహనంపై బండరాయి పడిందండి. లడఖ్లో లెఫ్టినెంట్ కర్నల్ సహజవాను మృతి చెందారు. ఇక ఆకలిపై యుద్ధం. గాజాలో మరో 83 మంది మృతి చెందారు. దాడుల్లో, కాల్పుల్లో మరణం. ఇక మానవ అక్రమ రవాణా కేసులో 5గురిని నిర్దోషులుగా తేల్చిన కేరళ కోర్టు. మేఘాలయలో పార్టీ మారిన కాంగ్రెస్ ఒక్కగానొక్క ఎమ్మెల్యే. ఇక అలా చేస్తే మీకే చేటని బ్రిటన్పై మండిపడ్డ నేతన్యాహు. శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు. భక్తులు జాగ్రత్తలు పాటించాలని తిరుపతి సబ్ డిఎఫ్ఓ సూచన.
ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఏది ఆదరణ, స్పందన తక్కువ ఉండడంపై ప్రభుత్వం అసంతృప్తి, వేగం పెంచాలని జిల్లాలకు రెవెన్యూ శాఖ లేక. ఇక పర్యాటక రంగంలో పెట్టుబడులకు సరైన అవకాశమని ఏపీ టీడీసీ ఎండీ ఆమ్రపాలి తెలిపారండి. ఇక తునకాల కొలతల శాఖ సంయుక్త కంట్రోలర్గా కృష్ణ చైతన్య గారు రిజిస్ట్రేషన్తో పాటే దస్తావేజులు సిద్ధం, 4 కార్యాలయాల్లో గంటన్నర లోపే అందజేత, వాట్సాప్కు డాక్యుమెంట్ లింక్. ఇక తాజా జీవోపై సవరణకు పిటిషన్ వేసేందుకు పిటిషనర్కు వెసులుబాటు. యోగి వేమన యూనివర్సిటీ వీసీ ఎంపికకు సెర్చ్ కమిటీ. 10వ తరగతి ప్రశ్నాపత్రం వెయిటేజ్లో మార్పులు. బయట నుంచి ఆహారానికి చెవిరెడ్డి పిటిషన్. ఇక మహిళా ప్రయాణికురాలి బ్యాగ్లో 40 కోట్ల విలువైన గంజాయి బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కు రవాణా. మానవ అక్రమ రవాణాపై 112కు తెలియజేయండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు తెలిపారండి. తురకా కిషోర్పై కేసు వివరాలు ఇవ్వండి పల్నాడు ఎస్పీకి హైకోర్టు ఆదేశం. సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. ఇక అవసరం లేదన్నారు, అంచనాలు పెంచి ఇచ్చేశారు. హిందూ ప్రాజెక్టుకు ఒప్పందం రద్దు చేసే సహాయం, ఆపై అంచనాలు పెంచి మరొకరికి పట్టం. కట్ట నిర్మాణంలో నాణ్యత లోపం, పనిచేసినట్లు రికార్డులో నమోదు, తుది బిల్లుల చెల్లింపులకు ఒత్తిళ్లు. ఇక నైసార్ విజయంపై గవర్నర్ సీఎం హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగానే సరోగసి ముసుగుల్లో విశిష్ట విక్రయాలు, కీలకంగా వ్యవహరించిన సృష్టి మేనేజర్ కళ్యాణి. ఇక ఈ ఏడాది 6,000కు పైగా తరగతుల గదుల నిర్మాణం, 10,000 బడుల్లో 10 రకాల మౌలిక సదుపాయాలకు కల్పన, విద్యార్థుల అవసరాలకు మేరకు ప్రతిపాదనలు సిద్ధం, పనులు పూర్తికి 960 కోట్లకు ఖర్చు కానున్నట్లు అంచనా. ఇక పారిశ్రామికవేత్తలకు సమాచారం అందుబాటులోకి తేవాలని ఏఐ ఆధారిత చాట్బోట్ను రూపొందించాలి. ఓబులాపురం గనుల సర్వేపై విచారణ 2 వారాలు వాయిదా. మీ వల్ల జైలుకు వెళ్లి వారిని పరామర్శించరని నెల్లూరుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని జగన్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి సోమిరెడ్డి. ఇక జన్నారం అడ్డగా సైబర్ మోసాల దందా, ప్రాథమిక దశలోనే గుట్టురట్టు చేసిన పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు, పరారులో ఒకరున్నారు. ఇక అక్రమ కేసులు బనాయించి 13 ఎకరాలు కాజేయాలని చూస్తున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు తీర్పు. 378 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. 1 గజం భూమిని సంరక్షించాలని ఉద్దేశం లేదని భూదాన్ బోర్డు తీరుపై తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశం. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఇక అటవీ భూమి ఆక్రమణపై హైకోర్టుల పిల్. సుచి అల్లాయిస్ సింగపూర్ టౌన్షిప్ తదితరులకు నోటీసులు జారీ చేశారండి. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి ఒకసారి. కాంగ్రెస్ వల్ల కాశ్మీర్లో కొంత భాగం చేజారిందని, పీఓకేను మేము తిరిగి తెస్తామని హోంమంత్రి అమిత్ షా గారు అన్నారు. ఇక ట్రంప్ టారిఫ్ బాంబ్, 25% సుంకాలు విధించిన అగ్రరాజ్యం ఆగస్టు 1 నుంచి అమల్లోకి. ఇక అడుగడుగున బ్యారికేడ్లు, చెక్ పోస్టులు. నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన. కూటమి సర్కార్ భారీ ఆంక్షలు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా. సెంట్రల్ జైలు చుట్టూ మూళ్ల కంచె. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కట్టడి చేసే పనిలో పోలీసుల నిమగ్నం. జన సమీకరణ చేసిన, ర్యాలీలు నిర్వహించిన చర్యలు తప్పవని నోటీసులు. ఇక ఆ షేర్ల బదిలీ అక్రమం, వైఎస్ షర్మిల జగన్ కేసులో ఎన్సీఎల్టీ స్పష్టీకరణ. ఇక నిన్న ఫిర్యాదు, కేసు, ఆ వెంటనే అరెస్ట్. తురకా కిషోర్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు విస్మయం. అసలు కిషోర్పై ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఘటనలు, ఫిర్యాదులు, కేసులు, అరెస్టులు వివరాలు మా ముందుంచండి పల్నాడు జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశం. ఇక పెట్టుబడులతో రండి, అవకాశాలు అందుకోండి. ఏపీలో వివిధ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. 378 కోట్ల సైబర్ దోపిడీలు. దేశంలోని అతిపెద్ద క్రిప్టో సంస్థ నెబ్లియా టెక్నాలజీస్ సర్వర్ హ్యాక్. సంస్థ ఉద్యోగి ల్యాప్టాప్ నుంచి 44 మిలియన్ USDTలు బదిలీ. సంస్థ అంతర్గత భద్రతను లక్ష్యంగా చేసుకుని పేట్రేగిన సైబర్ ముఠా. అసాధారణ మోసమన్న నెబ్లియా దేశంలోనే అతిపెద్ద ఘటనని పోలీసులు తెలిపారండి. ఇక ఇరు దేశాలకు నష్టమే. అమెరికాలో వినియోగదారులపై అధిక ధరల భారం. ఆ దేశంలో పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులు, ఆటో విడిభాగాలు, ఔషధాల ధరలు. మన ఆర్థిక వ్యవస్థపై 2.5 లక్షల కోట్ల మేర ప్రభావం. ఇక ప్రోత్సాహకాలు ఇస్తే తప్పేంటని హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. లీజుకు కేటాయిస్తున్నామన్న ఎస్జీపీ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు బెంచ్. ఇక అపార వనరులున్నాయి, పెట్టుబడులతో ఏపీకి రండని సింగపూర్ పర్యటన చివరి రోజు దిగ్గజ సంస్థలతో, బ్యాంకర్లతో చంద్రబాబు గారు భేటీ. రాష్ట్రంలో ప్రాంతంలో వారీగా పెట్టుబడుల అవకాశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 4 రోజుల్లో 26 భేటీలు. ఇక మై హోమ్ నుంచి ఏ హోమ్కు 919 ఎకరాల సున్నప్రాయి లీజు బదిలీ. 216లో మై హోమ్ లీజుకు సంస్థకు కేటాయింపు. క్యాప్టివ్ కింద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనే షరతు. గడువులు దాటిన ఏర్పాటు కాని ఫ్యాక్టరీ. ఇప్పుడు రాధాంగా ఇండస్ట్రీస్కు లీజుల బదిలీ. ఎన్సీఎల్టీ నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న మై హోమ్ హబ్లోనే రాధాంగా చిరునామా. క్యాప్టివ్ పదం లేకుండానే ఉత్తర్వులు. ఇక ఋతుపవనాల విరామం. దక్షిణాదిలో కొనసాగనున్న వర్షాభావం. ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం. పెరగనున్న ఎండ తీవ్రత. ఇక ఉచిత ప్రయాణానికి గుర్తింపు తప్పనిసరి. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఏపీలో మహిళలకు మాత్రమే పథకం వర్తింపు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మెట్రోల అనుమతి. ఆర్టీసీ ఎండీ తిరుమలరావు, చైర్మన్ కొనకల నారాయణ గారు తెలిపారండి. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి.
చిగురించిన మైత్రి. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందండి. అప్పన్న ఆభరణాలు భద్రమైన, బదిలీ జరిగిన బాండాగారిని అప్పగించడం. తాజాగా కొద్ది రోజుల క్రితమే విచారణ. కడపకి చెందిన వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పరిశీలన. సింహగిరిపై చిత్ర విచిత్రాలు. ఈ ఏడాదిలో తేలని చందన విక్రయాలు. 100 కేజీలకు పైగా అప్పగించిన అర్చక వర్గాలు. భక్తులకు అరాకొర, ప్రముఖులకు తరలించిన చందన ప్రసాదం. ఇక పరిమళం లేని స్పైసెస్ పార్క్. ఎగుమతులు ఆశల ఆవిరి. 10 ఏళ్లైనా కనిపించిన పురోగతి. పరిశ్రమల శాఖ అశ్రద్ధ. మౌలిక వసతులు లేమి. 58 ఫ్లాట్లో 49 కేటాయింపు. 5 ఇంట్లోనే పని ప్రారంభం. 60 కోట్ల విలువైన వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్లు నిరుపయోగం. ఇక తవ్వే కొద్దీ అవినీతి ఓట. శ్రీశైలం ఇరిగేషన్ క్వార్టర్స్లో భారీ స్కామ్. సున్నిపెంట క్వార్టర్స్ను పంచుకున్న అధికారులు. ప్రతి నెల అనధికారికంగా చెయ్యి తడిపిన వారికి క్వార్టర్స్ కేటాయింపు. జేఈ నుంచి ఈల వరకు అంతా సిండికేట్. క్యాడర్ను బట్టి వాటారు. ప్రభుత్వం దృష్టి సారిస్తే భారీగా ఆదాయం. ఇక ఉపాధి హామీలు అవినీతికి చెక్. కేంద్రం కొత్త మార్గదర్శకాలు. నిబంధనలు కఠినతరం. యాప్ ఆధునీకరణ, పర్యవేక్షణ పెంపు. దొంగ మాస్టర్ల నిరోధానికి చర్యలు. పంచాయతీ కార్యదర్శులు, ఏపీఎండీఓలది బాధ్యత. బదిలీలోనూ దండుకున్నారు. ఉల్లంఘనలదే పై చెయ్యి. రోసా నిబంధనలకు నీళ్లు. కొన్ని యూనియన్లపై ఆర్థిక లబ్ధి ఆరోపణలు. యూనియన్ల సిఫార్సు లేఖతో 30 ఏళ్లుగా ఒకే చోట వణికిపోతున్న ఉద్యోగులు. గండికోట ఓల్డ్ టూరిజం స్పెషల్. ఇరువైపులా గ్రానైట్ కొండలు. మధ్యలో పెన్నా నది పాయ. ప్రాచీన ఆలయం శిల్ప వైభవం. రానున్న స్టార్ హోటళ్లు, ఫుడ్ కోర్టులు, నైట్ స్టేలు, రోప్వేలు, బోటింగ్లు, అడ్వెంచర్ స్టోర్స్. ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి. నాస్కీ పథకంలో గుర్తించిన కేంద్రం. యునెస్కో గుర్తింపుకు సన్నాహంగాలండి. ఇక రేపు ప్రాజెక్టుకు శంకుస్థాపన. 2-3 తేదీల్లో రాజస్థాన్లో ఎగ్జిబిషన్లో. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో పార్ట్నర్షిప్ సమిట్. రేపు సీఎం చంద్రబాబు గారి పర్యటన. వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ గారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. $30 బిలియన్ ప్రభావం. ఇండోనేషియా, వియత్నాం కంటే మనపై అధిక పన్ను భారం. రొయ్య, జౌళి, రత్నాభరణాల పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు ఎగుమతులు భారమవునున్నాయి. ఇక టాటా మోటార్స్ చేతికి ఇటలీ ట్రక్కుల కంపెనీ ఇవోకో 38,240 కోట్ల కొనుగోలుకు ఒప్పందం. ఇక పన్ను ఆడిట్లు ఏడాదికి 60 నిబంధనలు విడుదల చేసిన ఐసీఏఐ. నైసార్ ఉపగ్రహ ప్రయోగంలో అనంత టెక్నాలజీస్ కీలక పాత్ర. ఇక కళ్లతో చెల్లింపులు చేయవచ్చు, పిన్ అవసరం లేదు. ఎన్పిసిఐ యోచన. ఇక దేశీయంగా నెంబర్ 1, అంతర్జాతీయంగా 88. 22వ ఏడాది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 RILకు చోటు. ఇక అమెరికాలో రేట్లు యథాతథం. జినోమ్ వ్యాలీలో ఆర్ఎక్స్ ప్రాంప్లెట్ నూతన ప్రాంగణం. ఇక M&M లాభం 4,083 కోట్లు. రెట్టింపుకు పైగా పెరిగిన టాటా స్టీల్ లాభం. ఇండిగోలో లాభం 20% క్షీణత. మాస్ చిప్ టెక్నాలజీస్ ఆదాయం 136 కోట్లు. ఇక 48% తగ్గిన PNB లాభం. ప్రస్తుత సెలవుల తర్వాత ఏడాది పాటు ఇంటి నుంచే పని. మహిళా ఉద్యోగులకు స్విగ్గీ మరిన్ని సదుపాయాలు. 2వ రోజు సూచీలు ముందుకే. FII విక్రయాలు 850 కోట్లు. DII కొనుగోళ్లు 1829 కోట్లు. ఇక సెన్సెక్స్ 81,422 దగ్గర ఆగిందండి. నిఫ్టీ 24,850 దగ్గర ఆగింది. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దాం. గుజరాత్ రాష్ట్రంలో వడోదరలో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 330 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, అసిస్టెంట్ మేనేజర్ కింద. ఇక తంజావూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీస్, ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఒప్పంద ప్రాతిపదిన 13 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక విశాఖపట్నం మెడికల్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఒప్పందం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదన వివిధ విభాగాల్లో 71 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఒప్పంద ప్రాతిపదిన 125 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మేనేజర్, సీనియర్ మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ పొజిషన్స్ కండి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో మేనేజర్లు ఖాళీలు ఉన్నాయంటండి. 29 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక వాకిన్స్ చూద్దాం ఒకసారి. హైదరాబాద్లో మౌలాలి ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఒప్పంద ప్రాతిపదిన కేర్ టేకర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది పురుషులకి. ఇంకోసారి ఇంటర్న్షిప్ చూద్దామండి ఒకసారి. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్, డిజిటల్ మార్కెటింగ్, క్రియేటివ్ డిజైన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ హోస్ట్, టాలెంట్ ఎక్విజిషన్. ఇక హ్యూమన్ రిసోర్స్ ట్రైనీ, రోబోటిక్ ట్రైనర్, ఎంటర్ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.